స్పోర్ట్స్ సిటీ అనో, స్మార్ట్ ఇండస్ట్రీ అంటే వీటి ద్వారా ఏమన్నా డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారా? అసలు రెండో విడత భూ సమీకరణ అనేది అవసరమా ఇప్పుడు? ఒకటి జరుగుతుంది ఏంటంటే, గుడ్డెద్దు సేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నాం. ప్రణాళిక లేదు అక్కడ. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడతావు, గుడ్, మంచిది, క్రౌడ్ కి ఊరు పేరు పదే పదే తలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ గచ్చిబౌలికి ట్రాఫిక్ ఎంత ఇబ్బంది, ఎయిర్పోర్ట్ అక్కడికి మనకి స్టేడియానికి. రేపు ఇక్కడ అలాంటి ఇబ్బంది వస్తుందిగా రాజధానికి, అంతే కదా. కాబట్టి క్రౌడ్ తిరుగుతూ ఉంటారు. కానీ గచ్చిబౌలిలో సెటిల్ అయ్యేటటువంటి వాళ్ళు ఇక్కడికి తేడా లేదా? రెండో పాయింట్ అది పక్కన పెట్టేద్దాం. పోనీ ఆ విధంగా క్రౌడ్ నడుస్తూ ఉంటదిలే, కాస్త నిండుకు కనబడుతుంది అనుకోవచ్చు. అన్నిటికంటే అతిపెద్ద సంక్షోభాన్ని వీళ్ళే సృష్టించుకుంటున్నారు. నువ్వు విజయవాడ, గుంటూరు అన్నీ కలిపి అమరావతి అన్నావు కదా, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని సింగపూర్ ఫ్లైట్లు కూడా దించుతున్నావు అన్నావు కదా. ఇదివరకు శ్రీలంక అటుటికి కూడా ఉన్నాయి కదా ఫ్లైట్లు, తగ్గించారు, ఇప్పుడు పెంచుదాం అన్నావు. నువ్వు కావాలంటే దుబాయ్కి పెట్టు, దుబాయ్కి ఫ్లైట్ లేవు మనకి. ఇక్కడి నుంచి బోల్డ్ అంతమంది దుబాయ్ పోతున్నారు, ఇక్కడి నుంచి బోల్డ్ అంతమంది అబుదాబి పోతుంటారు, సౌదీ అరేబియా పోతుంటారు ఉపాధి అవకాశాల కోసం. వాళ్ళకి ఏర్పాటు చేయి. అది మాని పడేసేసి అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ వదిలేసి కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఇక్కడే అసలు లాజికల్ మిస్సింగ్ ఉంది. వీళ్ళు మరి అర్థం చేసుకుని చేస్తున్నారో లేకపోతే గుడ్డెజ్జేలో బట్టి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, గుజరాత్ లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగింది.